మొన్న తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ఫలితాలు వచ్చేసాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేశారు. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అయితే ఊహకందని ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో దీదీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి బీజేపీకి పట్టం కట్టారు బెంగాల్ ప్రజలు. ఇక తమిళనాడులో అయితే డిఎంకే అన్న డిఎంకేకు చాలా తక్కువ సీట్లు వచ్చాయి. కానీ విజయ్ టీవీకే పార్టీ మాత్రం ఫస్ట్ టైం ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దాదాపు 108 సీట్లు విజయ్ టీవీకే పార్టీకి వచ్చాయి. తర్వాత మిత్రపక్షాల మద్దతుతో విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అన్ని చోట్ల ప్రభుత్వాలు ఏర్పాటైపోయాయి. రిజల్ట్ వచ్చి 10 రోజులు అవుతున్నా కూడా కేరళలో ముఖ్యమంత్రి ఎవరా అనే సందిగ్ధం మాత్రం మిగిలిపోయింది. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం కేరళ సీఎంను ప్రకటించింది. జాతీయ స్థాయి నాయకుడు కేసీ వేణుగోపాల్ను కాదని వీడి సతీశన్ను కేరళ సీఎంగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంతకీ ఈ వీడి సతీశన్ ఎవరు? వడస్సేరి దామోదరన్ సతీశన్. వీడి సతీశన్ పూర్తి పేరు ఇది. ఇతను 1964 మే 31న నెట్టూరులో పుట్టారు. వీడి సతీశన్ తల్లిదండ్రులు విలాసిని అమ్మ, దామోదర్ మీనన్. ఈ వీడి సతీశన్, లక్ష్మీప్రియ దంపతులకు ఉన్నిమాయ ఏకైక సంతానం. నాయర్ల కుటుంబంలో పుట్టి పెరిగిన వీడి సతీశన్ సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు LLB, LLM కూడా పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు కేరళ హైకోర్టులో వీడి సతీశన్ 10 ఏళ్ల పాటు లాయర్గా కూడా పనిచేశారు. వీడి సతీశన్ ఫ్యామిలీకి ఎలాంటి పొలిటికల్ నేపథ్యం లేదు. సో ఈయనే తన సొంతంగా తన పొలిటికల్ కెరీర్ను నిర్మించుకున్నారు. ఆ తర్వాత న్యాయవాదిగా మంచి గుర్తింపు వచ్చాక ప్రజాసేవపై ఆసక్తితో పొలిటికల్లోకి ఎంట్రీ ఇచ్చారు వీడి సతీశన్. అలా 1996లో పరవూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2001లో మళ్ళీ అదే పరవూరు నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పొలిటికల్ కెరీర్లో వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతిసారి విజయం సాధించి కాంగ్రెస్ గెలుపులో కీలక వ్యక్తిగా మారారు వీడి సతీశన్. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది. సో అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వీడి సతీశన్ను ప్రతిపక్ష నాయకుడిగా నియమించింది. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఇక ఆ తర్వాత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ కూటమిని ఓడించారు. ఇక సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సతీశన్ను కేరళ సీఎంగా నియమించింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో అత్యంత కీలకమైన నాయకుల్లో కేసీ వేణుగోపాల్ ఒకరు. కేరళకు చెందిన ఈయన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అండ్ కర్ణాటక ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కేసీ వేణుగోపాల్కి. సో అందుకే అందరూ కేసీ వేణుగోపాలే కేరళ సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ కేసీ వేణుగోపాల్ కంటే వీడి సతీశన్కే కేరళ రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా వీడి సతీశన్నే సీఎం అభ్యర్థిగా అంతా భావించారు. అందుకే కేరళ ప్రజలు కాంగ్రెస్ కూటమిని గెలిపించారు. ఇలా లోకల్ గా బలమున్న నాయకుడు కాబట్టే ఇంత దగ్గరవాడైన కేసీ వేణుగోపాల్ ని పక్కన పెట్టి వీడి సతీశన్ కు పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అయితే కాంగ్రెస్ సారథ్యంలోని UDF పార్టీ విజయం సాధించింది. కానీ 10 ఏళ్ల LDF పార్టీ పాలనకు మాత్రం తెరపడింది. UDF 102 సీట్లతో విజయం సాధించింది. అందులో కాంగ్రెస్వి 63 సీట్లు. కానీ LDF మాత్రం 35 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇలా అత్యధిక స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది కాబట్టి కాంగ్రెస్కే సీఎం పదవి దక్కింది. సో త్వరలోనే వీడి సతీశన్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనున్నారు.